ఏపీలో ఈ నెల 19న నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఈ నెల 18న జరిగే కేబినెట్ లో కొత్త మద్యం పాలసీపై చర్చించనున్నారు. అనంతరం కొత్త మద్యం పాలసీపైన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కొత్త మద్యం పాలసీని అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. న్యూ లిక్కర్ పాలసీకి సంబంధించి ఆన్లైన్లో లాటరీ ద్వారా షాపుల లైసెన్సులు జారీ చేయనుంది ప్రభుత్వం. వైసీపీ హయాంలో మద్యం షాపులు ప్రభుత్వం హయాంలో నడవగా ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే అవకాశం ఉంది. అటు ఇప్పటికే ప్రభుత్వం తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్. సంధ్య, ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అంతా పూర్తయింది. కొత్త మద్యం పాలసీకి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఖరారైనటువంటి నేపథ్యంలో ఈ నెల 18వ తేదీన మంత్రిమండలి సమావేశం ఉంది. మంత్రిమండలి సమావేశంలో దీనిపైన పూర్తి స్థాయిలో చర్చించడం, అదేవిధంగా ఈ నెల 19వ తేదీన దీనికి సంబంధించిన ప్రకటన కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. కొత్త మద్యం పాలసీకి సంబంధించి ఇప్పటికే దశల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధానాలన్నీ కూడా అధ్యయనం చేశారు. అటు తెలంగాణలోను, ఇటు కర్ణాటక, అటు తమిళనాడులో ఉన్నటువంటి విధానాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత అక్కడ ఏ విధమైన విధానాలు అమలు చేస్తున్నారు, అక్కడ ఏ రకాలైన బ్రాండ్లు అందుబాటులో ఉంచుతున్నారు, అక్కడ ఉన్నటువంటి ధరలు ఏ విధంగా ప్రవేశపెట్టారనే సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం, దీనికి సంబంధించి కూడా దశల వారీగా ముఖ్యమంత్రి అదేవిధంగా మిగతా మంత్రుల సమక్షంలో దశల వారీగా చర్చలు జరిగిన తర్వాత ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 18వ తేదీన మంత్రిమండలి సమావేశంలో చర్చించి దీనికి ఆమోదం తెలిపిన తర్వాత 19వ తేదీన కొత్త మద్యం పాలసీకి సంబంధించిన ప్రకటన విడుదల చేస్తారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి కూడా కొత్త మద్యం విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. గత ప్రభుత్వం హయాంలో ఏవైతే లోపాలు ఉన్నాయో, ఏ రకమైనటువంటి విధి విధానాలు అమలయ్యాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసే అవకాశమే ఎక్కువ కనిపిస్తామంది. లాటరీ ద్వారా, ఆన్లైన్ విధానం ద్వారా మద్యం షాపులను కూడా ప్రైవేటు వ్యక్తులు కేటాయించే విధానాన్ని ప్రభుత్వం తీసుకురాబోతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించడం, ప్రభుత్వమే సొంత బ్రాండ్లు తయారు చేయించడం, ఉన్నటువంటి బ్రాండ్లన్నీ కూడా గతంలో ఉన్నటువంటి బ్రాండ్లన్నీ కూడా రద్దు చేసి నకిలీ బ్రాండ్లను సృష్టించి నకిలీ మద్యాన్ని సరఫరా చేయడం వల్ల రాష్ట్రంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా వివిధ సందర్భాల్లో ఆరోపించినటువంటి నేపథ్యంలో ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అందించే విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పేసి కూడా ఎన్నికల సమయంలో కూడా అటు టీడీపీ, జనసేన కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన దృష్టి సారించింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న విధానాలన్నీ కూడా అధ్యయనం చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మద్యం ప్రియులకు కావాల్సినటువంటి అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో తేవటం, అన్ని రకాల బ్రాండ్లు ఇవ్వటంతో పాటు ఆ ధరలను కూడా పూర్తి స్థాయిలో నియంత్రణ చేసి అందుబాటులో ఉండే ధరలకే మద్యం సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ నెల దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారైనటువంటి పరిస్థితిని నెల 18వ తేదీన దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో క్లారిటీ రాబోతుంది. 19న నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వారికి కావాల్సిన బ్రాండ్లు, కావాల్సినటువంటి అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉంచడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంధ్య, అయితే జయరాజ్, అంటే గత ప్రభుత్వ పాలనలో డ్యామేజ్ అయింది అనుకుంటున్నా భావిస్తున్నటువంటి ఈ సెక్టార్ని ఇప్పుడు లేటెస్ట్ గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ తో ఏ రకంగా గాడిని పెట్టే అవకాశాలు ఉండొచ్చు? సంధ్య, ఒకవైపు నాణ్యమైన మద్యాన్ని మద్యం ప్రియులకు అందుబాటులో తీసుకురావటం, మరొక వైపు ఏవైతే ధరలు ఉన్నాయో ఆ మద్యం పాలసీకి సంబంధించినటువంటి ధరలు అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. అదేవిధంగా అటు తెలంగాణలోను, కర్ణాటకలోను, తమిళనాడులో అమలవుతున్న విధానాలన్నీ కూడా అధ్యయనం చేశారు. అక్కడ ఏ బ్రాండ్లకి ఎంత ధరని నిర్ధారించారో అవే అంశాలను కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ధరలు విపరీతంగా ఉండటం,
మద్యం ప్రియులకు కావాల్సినటువంటి మద్యం దొరకపోవటం, నకిలీ మద్యం తయారు చేసి అమ్మారనేటువంటి అభియోగాలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు టీడీపీ జనసేన కూడా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వ హయాంలో అమలవుతున్నటువంటి మద్యం విధానానికి సంబంధించి అన్ని కూడా పూర్తి స్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ రోజున నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకి మద్యం ప్రియులకు అందుబాటులో తీసుకురావడం కోసం ఈ విధానాన్ని రూపొందించారు. ఇది అక్టోబర్ 1వ తేదీ నుంచి కూడా అమల్లోకి ఆంధ్రప్రదేశ్ లో అమల్లోకి రాబోతా ఉంది. సంధ్య. రైట్ జయరాజ్.